అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడు మిలినా సీడ్ వారిది వాసవి 131 రైతుల దగ్గర ఉన్నాను. అది ఏ రకంగా పండించారో రైతులతోటి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. కంపెనీ సోదరులకు నమస్కారం. మీ పేరు సార్? మా పేరు వేణుబాబు అండి. సార్ మీది ఏ ఊరు? మాది ఆంధ్ర బాపట్ల జిల్లా చిన్నగాంధ మండలం గొనసపూడి గ్రామం మాది. ప్రజెంట్ ఇప్పుడు మేము ఇక్కడ రాయచూరు దగ్గర దేవదుర్గ తాలూకు జాటకల్ విలేజ్లో ఉంటున్నాము. వ్యవసాయం చేస్తాం అనమాట. ఈ సంవత్సరం మేము వాసవి 131 వెరైటీ వేయడం జరిగిందండి. అంటే గత 2-3 సంవత్సరాల క్రితం కూడా వేసాము. అప్పుడు బాగానే ఉంది. ఈ ట్రిప్స్ వచ్చినాక మిరప తోటలు తగ్గించుకున్నాం. మేము తగ్గించుకొని ఈ సంవత్సరం వేద్దామని చెప్పి ఒక 5 ఎకరాలే ట్రయల్ చూద్దామని చెప్పి 5 ఎకరాలు పెట్టాము. ఈ 5 ఎకరాలు వచ్చేసి కూడా మేము జూన్ లాస్ట్లో ఎండింగ్ సీడ్ తీసుకోవడం జరిగింది. జూలై ఫస్ట్ వీక్లో నర్సరీలో నారు విత్తనాలు పోపించి నారు పెంచుకున్నామండి. మీకు నర్సరీలో జర్మినేషన్ ఎట్లా వచ్చింది సార్? జర్మినేషన్ నెంబర్ 1 అండి. జర్మినేషన్ 100% జర్మినేషన్. ఒక్క విత్తనం కూడా ఏదంటే ఇక కోకోబిట్ ప్రాబ్లము నర్సరీ వాళ్ళు పెంచకపోతే దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దానికి తప్పితే వేరే ప్రాబ్లం అంటే ఏం లేదు. సీడ్ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నర్సరీ నుంచి చేనులు ఎప్పుడు నాటారు? మేము నర్సరీలో వచ్చేసి జూలై 5వ తారీఖు అట్లా పోపించాం నారు. మేము వచ్చేసి మళ్ళీ ఆగస్టు 28-29 తారీఖులో నాటామండి. 40 రోజుల తర్వాత తీసుకొచ్చి నాటడం జరిగింది. నాటి నుంచి అప్పుడు రోగం కానీ ఎట్లా సార్ ఇది వెరైటీ గురించి? ఈ వెరైటీ నాటి నుంచి కూడా పర్లేదండి. ఈ సంవత్సరం బాగా ఒడిదుడుకులు ఉన్నాయి. వర్షం ఎక్కువ, అధిక వర్షాలు బాగా పడ్డాయి. దానికి తగ్గట్టు కోల్డ్ వాతావరణం, బాగా చలి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. మైట్స్, త్రిప్స్, నల్లి, ఎర్ర నల్లి, బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉన్నా సరే మాకు తోట బాగా గ్రోత్గా వచ్చిందండి. మంచి పెరగటం కానీ తోట పెరుగుదల కానీ బాగుంది. కాపు కాయటం కూడా ఒకేసారి మీకు స్టెప్పులు కూడా లేకుండా తోట బాగా నడుములు ఎత్తుకు పైగా పెరిగిందండి. టాప్ టు బాటం ఒకేసారి కాపు పట్టేసింది. కాయ సైజ్ ఎట్లా ఉంది సార్? మీరు చూడొచ్చండి, ఈ వీడియోలో చూడొచ్చు, లేదంటే చేలోకి వచ్చి చూడొచ్చు. ఒక పచ్చికాయ అనేది లేదండి. చెట్టుకు వచ్చి 3 నుంచి ఒక 5 కాయల దాకా పచ్చికాయలు ఉంది అంతే. మొత్తం పండేసిందండి. చెట్టుకున్న కాయ మొత్తం పండేసిందండి. సైజు కింద స్టార్టింగ్ ఏం పడిందో కాపు, పైన లాస్ట్ చిగురు కొమ్మ వరకు కూడా మొత్తం ఒకటే సైజు. ఏది పట్టుకున్నా కూడా ఏదేం చేసే కూడా మొత్తం టాప్ టు బాటం ఒకటే సైజు. ఈ చెట్టు అని కాదు, ఇత్తనం అని కాదు, ఏ చెట్టు అయినా సరే ఒకటే సైజు, ఒకటే కాయ అండి. లాస్ట్ మిగిలిపోయిన పచ్చికాయలు కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఏదన్నా ఉన్న చెట్టు పచ్చికాయలు కానీ మొత్తం ఏదన్నా అండి. ఎకరానికి 1 క్వింటాల్ ఇచ్చే ఎన్ని దిగుబడి రావచ్చు సార్? ఇది మేమంటే బయట చూసిన వాళ్ళు అంటున్నారు 25 దాకా వచ్చిందని. మేము అంత ఎక్స్పెక్షన్ చేసుకోవట్లేదులేండి. ఎందుకంటే మాకు ముందు ఓవర్ ఎక్స్పెక్షన్ అంత దిగుబడి వేసుకోకూడదు. మేము వచ్చేసి ఒక 20 క్వింటాలు అంటూ గట్టిగా అవుతాయి అనుకుంటున్నాం అండి. సరే, 20 క్వింటాల్ అంటే ఇప్పుడు మార్కెట్ లో ఒక రేట్ ఉంటుంది. మార్కెట్ 15,000 నుంచి 16,000, 16,500 అట్లా నడుస్తుందండి మార్కెట్. ఏదైనా పెరిగిద్ది అంటున్నారు. అది పెరిగినా పెరగకపోయినా ఈ వాతావరణ పరిస్థితులను బట్టి 20 క్వింటాలు కనుక దిగుబడి వస్తే 1 క్వింటా అటు పెరగవచ్చు, 1 క్వింటా తగ్గొచ్చు. సరే, ఎకరానికి ఎన్ని రావచ్చు ఖర్చు? 1 ఎకరానికి పెట్టాం, ఖర్చు బాగా పెట్టామండి. ఖర్చు పెట్టినందుకు ఫలితం ఉంది ఈ సంవత్సరం. మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ కర్ణాటకలో లీజ్ చేసి వస్తారు కదా, ఈ మిలినా సీడ్స్ వారిది వాసవి 131 మీకు ఎట్లా అనిపిస్తున్నాయి సార్? వేరే రైతులకు ఏం చెప్పొచ్చు? మీరు వేసుకోవచ్చు. వేరే కంపెనీలు వేసారు, అది సైజు రాదు. అడుగు కాయ ఒక్కటే సైజు ఉండటం, అడుగు కాయల సైజు పైకి వచ్చేటప్పటికి చిన్న కాయలు అయిపోవటం, బుడ్డ కాయలు అయిపోవటం, సైజు లేదు. ఇది నీకు A to Z ఏంటంటే ఈ కంపెనీ అయితే మేము ఇంత ముందు చూసామండి సార్. రైతులు చూసుకోవచ్చు కాయ కానీ సైజు కానీ. ఈ చేను ఒకటిగా ఈ చెట్టు అనేది కాదు, ఏ చెట్టు మీరు ఈ సాల్లో ఇది 5 ఎకరాలు బిట్టండి. ఈ 5 ఎకరాల బిట్లో మీరు ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు అండి. ఈ చెట్టుకి తక్కువ ఉంది, ఈ చెట్టుకి ఇది వైరస్ ఉంది అనేది లేదండి. మొత్తం మీకు సాల్ చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. బ్రహ్మాండంగా మిలినా సీడ్స్ వారిది వాసవి 131 క్లైమేట్ కి సార్, క్లైమేట్ కి నల్లిని తట్టుకుందండి. తట్టుకుంది, కొంచెం పర్లేదండి. వాతావరణాన్ని లీడింగ్ చేయగలిగింది కొంచెం. ఈ సీడ్ కనుక ఇట్లాగే ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా రైతులు బాగా వేసుకోవచ్చు అండి. వేసుకోవచ్చు. ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసారు కదా, వచ్చే సంవత్సరం 10 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక 20,000 రేంజ్ మార్కెట్ కనుక గట్టిగా నిలబడగలిగితే ముందు నాటికి ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం 5 వేసాం, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 4 ఎకరాలు 5 ఎకరాలు పెంచుకునే అవకాశం ఉంటది. మీరు వాసవి 131 వేసుకున్నారు కదా సార్, హ్యాపీ సార్? మీరు హ్యాపీ అండి. వేరే రైతులు కూడా చెప్పొచ్చు సార్. వేరే రైతులకి ఇప్పుడు మేము ఉండే దగ్గరలో వేరే రైతులు ఉన్నారు, చూస్తున్నారు, చేను చూస్తున్నారు. అదే మెయిన్ రోడ్ పక్కనేనండి చేను. పోయే వాళ్ళు చూస్తుంటారు ఎట్లా ఏంది ఏదని. పలానా కంపెనీ వేసామప్ప వాసవి 131 మిలినా సీడ్స్ వాళ్ళది బాగుంది, మాకు ఎంత వేసినందుకు మాకు సక్సెస్ అయ్యాము అని చెప్తున్నాం అండి. మీరు వేసారు కదా, సంతోషం ఉందా? సంతోషం అండి. ఇది వైరస్ తట్టుకుందండి. మెయిన్ వైరస్ చాలా జెమిని వైరస్ అనేది తట్టుకొని ఈ విధంగా కాయ పట్టుకుందంటే నెంబర్ 1 ఇత్తనం అండి. ఇంకా దాంట్లో మాత్రం తిరుగులేదు. ఇది అందరికీ ధన్యవాదాలు.